నేనైతే అడగను సార్, క్లారిటీ ఇస్తున్నాను అది. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతోటి చిన్నప్రెడ్డి గారు ఉన్నారు, ఏపీ నెట్ క్యాప్ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్నప్రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ సభ్యులకి వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఎలా ఉన్నారు చిన్నప్రెడ్డి గారు? బాగున్నాం చెప్పండి సార్. సో వైసీపీలో బడా బడా నేతలు అందరూ కూడా దుకాణం సర్దేస్తామన్నారు. పార్టీలో కార్యకర్తలు నిరాశతో నిస్పృహతో ఉన్నారు, కానీ మీరు మాత్రం చాలా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటున్నారు. నిజంగా ఇది వెల్కమ్ చెప్పదగ్గటువంటి అంశం. చిన్నప్రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు, తెలుగుదేశం కూటమి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఈ ఎంపీలు వస్తున్నారు అని చెప్పేసి చెబుతూ దాని ముసుగులో చేయాల్సినటువంటి పథకాలన్నిటిని కూడా పక్కదారి పట్టించడం కోసం మీడియా ప్రొజెక్షన్ ని ఎక్కువగా చూపించే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మనకి ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోతారని, లేకపోతే అలా ఇలా వచ్చింది. ఇవాళ విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నిఖార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని. ప్రతి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తూ పథకాలని అందుబాటులో లేకుండా చేయటం, వాటి గురించి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేసేదానికి మాత్రమే ఇది జరుగుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతారని నేను అనుకోవట్లేదు సార్. రైట్. అలాగే పోలవరానికి సంబంధించి సార్ 2027లో పూర్తవుతుందని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండొచ్చు. మరొక 3 సంవత్సరాల్లో లోపే పోలవరం పూర్తవుతుంది. రాష్ట్రానికి రైతులకి మహర్దశ పట్టణం ఉంది సార్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి మనం అందరం కూడా నమ్ముతూ రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని స్టార్ట్ చేసి దాదాపు కాలువలకు సంబంధించి 90% పూర్తి చేసినటువంటి మహానేత ఉంటే ఎప్పుడో 2014 నాటికల్లా పూర్తి అయిపోయేటటువంటి పోలవరాన్ని 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారు చేయాల్సినటువంటి పని 4,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిగా ఉంచుతాం, మిగతా 16,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద పెట్టి మేము చేస్తాము, జాతీయ ప్రాజెక్ట్ గా చేస్తామంటే లేదు మేము దోచుకోవడానికి మాకు ప్రత్యేకమైనటువంటి ఒక కాలువలాగా, ఛానల్ లాగా, ఏటీఎం లాగా మాకు కావాలని చెప్పేసి ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఒప్పందం చేసుకొని ఈ పోలవరానికి వెన్నుపోటు పొడిచినటువంటి ఆనాటి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇవాళ కొత్త ముసుగేసుకొని ఏదో మేము సాధించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు సాధించింది డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం, ఆనాటి కూటమి ప్రభుత్వం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2019 నుంచి 2024 వరకు ఎన్నోసార్లు జలశాఖ మంత్రుల్ని, ప్రధానమంత్రిని, అక్కడ అమిత్ షా గారిని వీళ్ళందరూ కూడా కలిసి దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం మాకు ఫండ్స్ కావాలి అని చెప్పేసి 55,000 కోట్ల రూపాయలు ఉంటే గానీ ఇది పూర్తి కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పలు దఫాలుగా వెళ్లి మాట్లాడిన సందర్భంలో ఈ రోజు దాని ప్రతిఫలం అప్పటికే 31,000 కోట్ల రూపాయలు మేము ఇస్తామనేటటువంటి ఇది జరిగింది, చర్చలు కూడా జరిగినాయి. అన్ని అయిన తర్వాత ఈ రోజు దాని ఫ్రూట్, అంటే చెట్టు నాటంగానే, విత్తనం నాటంగానే మనకి ఫ్రూట్ రాదు కదా. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి విత్తనం చెట్టు అయిపోయి దానికి సంబంధించినటువంటి ఫ్రూట్ ఇలా వాళ్ళు ఇస్తామన్నటువంటి 30,000 కోట్ల రూపాయలకి చెందినటువంటి పరిస్థితిని మనం గమనించగలం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు విజయంగానే భావించాలి. ఎందుకంటే ఈ రోజు అంతా వాళ్ళు వచ్చి 2 నెలల 15 రోజులు 3 నెలల లోపే ఈ లోపు పోగానే ఆడ మోడీ గారు ద్వారాలు తెరిచి మీ రాష్ట్రానికి ఏం కావాలో మీరు దోచుకోవడానికి మీకు అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్ని చేసేటటువంటి పరిస్థితి ఇంకా ఉండదు. కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనిని ఈ రోజు వాళ్ళ ఖాతాలో వేసుకునేటటువంటి ఓ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి 2027 టార్గెట్ అని చెప్పేసి, ఆ రోజు 2017 టార్గెట్ పెట్టి ఆ రోజు ఫెయిల్ అయ్యారు. 27 టార్గెట్ పెట్టి ఖచ్చితంగా ఈ రోజు కూడా ఫెయిల్ అవుతారని జోస్యం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా. అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో మాట్లాడి గుర్తున్నాయి సార్ మీకు? మీ పార్టీ మంత్రి, మీ అంటే ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, ఎక్కడున్నారో తెలియదు, మీ మాజీ ఎమ్మెల్యే.
సార్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వేసి ఆ రోజు అవగొట్ట వాళ్ళం అనేటటువంటి నమ్మకంతో చెప్పినటువంటి మాట, దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాల పుట్టంతా కూడా పోలవరం రూపంలో అంతా తర్వాత చేసుకుంటూ పోతుంటే ఆ టైం డ్రాగన్ అయినటువంటి పరిస్థితే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దానికి సంబంధించి చేయాలి సార్. ఇలా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి దానికి ఇలా ఏదో మేము ఫండ్స్ తెచ్చాము, ఇతర దేశాల నుంచి ఇంజనీర్లు తెచ్చామని. భారతదేశంలో ఎవరు ఇంజనీర్లు లేరా సార్ దాన్ని అంచనా వేయడానికి? ఆ రోజు నాగార్జున సాగర్ కట్టినప్పుడు మన భారతీయ ఇంజనీర్లు కాదా కట్టింది? ఈ రోజు ఏదో స్పెషల్ గా వాళ్ళకి స్పెషల్ విమానాలు వేసి వాళ్ళని తీసుకొచ్చి దానికి డయాఫ్రమ్ వాళ్ళు ఎలా కట్టాలి ఏందనేది మనకి చెప్పేసి పోతా ఉన్నది. ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటం వల్ల కాదా ఈ జరిగిన వినాశనం అంతా జరిగిందంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో మేము సాధించాం, మేము చేయబోతున్నాం అని చెప్పేసి ప్రెస్ మీట్ ముఖంగా గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం సరిపోతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఫలితమే, జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఫలితమే ఈ రోజు 30,000 కోట్ల రూపాయల రివైజ్డ్ ఎస్టిమేషన్ ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పగలరు. రైట్. ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ జరుగుతూ ఉంది. చిన్నప్పటి గారు మీరు కూడా కూటమిలో జాయిన్ అయితే మీకు ఈ నెట్ క్యాప్ మాజీ ఏదైతే పదవి ఉందో అది కంటిన్యూ చేస్తారేమో సార్. పదవుల కోసమో లేకపోతే మీడియా పిచ్చి కోసమో తెలుగుదేశం కూటమి వాళ్ళు రోజు ఒకళ్ళు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళొకటి టైప్ చేయటం, సోషల్ మీడియాలో నెట్టడం, అది మీడియాలో ప్రచారం. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి అడిగితే వాళ్ళు చెప్పుకుంటే మీకు అంత తొందర ఏంది అంటారని దాని ముసుగులో నెట్టేటటువంటి ఈ పదవులన్నిటి కోసం ఎవరి యొక్క ఆలోచనని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రజెంట్ చేసుకుంటా ఉన్నారు. ఎస్, పార్టీల కోసం పనిచేస్తారు ప్రతి కార్యకర్త కూడా. వాళ్ళల్లో నిజంగా పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకి పదవులు ఇస్తారు. ఆ పదవుల్లో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కొనసాగిస్తూ ఇచ్చే విధంగా ఇచ్చినట్టయితే ఆయా కులాలన్నిటికి కూడా మంచి జరుగుద్దని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. 51 కులాలు ఉన్నటువంటి బీసీ కులాలకు 51 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కొనసాగింపుని కొనసాగించాలని, అలాంటి మంచి అవకాశాలని చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా గానీ వాడుకోలేనటువంటి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్పొరేషన్ లో నిధులు ఎంత ఇచ్చారు సార్? సార్ ఆ కార్పొరేషన్ లో ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారు, ఎంతమందికి లబ్ధి జరిగింది? సార్ మీకు ఆ విషయాలన్నీ కావాలంటే రేపు ఎల్లుండో చర్చ పెడతానంటే అన్ని తీసుకొస్తాం, కానీ ఈ రోజు సందర్భం కాదు కాబట్టి దానికి సంబంధించిన సమాచారం అంతా నేనైతే ఇవ్వలేను. కానీ 51 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మాట వాస్తవం, చైర్మన్ ఇచ్చిన మాట వాస్తవం. వాళ్ళందరూ కూడా ఆఫీసులు ఇచ్చి, వాళ్ళందరూ కూడా ఆ క్యాబిన్స్ ఇచ్చి అన్ని చేసి వాళ్ళ ద్వారా నడిపించాల్సినటువంటి యంత్రాంగం అంతా నడిపించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కులానికి చేసినటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి వాళ్ళ కులాలను గౌరవిస్తూ చేసినటువంటి ఇది మాత్రం ఖచ్చితంగా 100కు 100% చెప్పగలం. అలాగే సార్ నిన్న రివర్స్ ట్రెండింగ్ దీనికి ఆమోదం. రివర్స్ ట్రెండింగ్ సార్ భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ ట్రెండింగ్ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఎవరైతే ఎక్కువ టెండర్ కోట్ చేసిన వాళ్ళని మళ్ళీ వాళ్ళని రివర్స్ టెండరింగ్ లో పాల్గొని 4%, 5% తగ్గించి ప్రభుత్వానికి కలిసి వచ్చే విధంగా చేసినటువంటి విషయాన్ని ఆ రోజు నీతి ఆయోగ్ సైతం ప్రశంసించినటువంటి వాస్తవాన్ని మర్చిపోయి ఈ రోజు దోపిడీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం కోసమే రివర్స్ ట్రెండింగ్ ని రద్దు చేయటం జరిగింది. ఖచ్చితంగా రివర్స్ ట్రెండింగ్ కొనసాగిస్తే పార్టీకి, కూటమికి మంచి పేరు వస్తుంది. అది గనక మేము ఆమోదించాం, మేము అలానే పోతామంటే కానీ ఖచ్చితంగా వాళ్ళు ఆ బురదంతా కూడా పూసుకొని అవినీతిలో కూరుకుపోతారని ఖచ్చితంగా నేను చెప్పగలను. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఆలోచనను కూడా మీరు వాడుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాలంటారా? మా 14 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ పోతే
ఎవడో బాగు చేయలేడు, మీ ఇష్టం అది. లేకపోతే పని చేయండి సార్, మీరు ప్రభుత్వ సలహాదారుగా జాయిన్ అవ్వండి సార్, ఫ్రీలాన్స్ సలహాదారుగా. ప్యానల్ లో ఉన్నటువంటి సభ్యులు ఇద్దరు కూడా మంచి ఆశావాహంతో ఉన్నారు. వాళ్ళు కష్టపడ్డ దానికి నామినేటెడ్ పదవులు రావాలని. మరి వీళ్ళిద్దరూ ఆ అమ్మకాల్లో ఉంటారో, కొనుగోలులో ఉంటారో, లేకపోతే అసలు సోయిలో ఉంటారో, ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో 20 రోజుల్లో జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి మరి అప్పటికల్లా కొత్త కొత్త ముఖాలు వస్తాయేమో. ఇప్పుడు మీరు ఇది ఎట్లా సార్, అంటే ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు అన్నారు కాబట్టి మీకు ఫ్రీగానే వచ్చిందా? ఇప్పుడు మీరు ఏదైతే నిర్వహించారు గతంలో నెట్ క్యాప్ డైరెక్టర్ గా, అది మీకు ఎట్లా ఇచ్చారు సార్? మీ సర్వీస్ చూసా లేకపోతే వచ్చిన వాళ్ళకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాళ్ళకి పదవులు వచ్చినాయి సార్. మాలో ఆ సంస్కృతి లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోపిడీ సంస్కృతితో లేకపోతే అమ్ముకునే సంస్కృతితో ఉన్నట్టయితే ఇలా ఉండే వాళ్ళం కాదు. ఇప్పుడు వీళ్ళకుందా? బీజేపీ, జనసేన, టీడీపీకి ఉందా? చూద్దాం సార్, రేపు ఎంతకు అమ్ముకున్నారో ఏందో వాళ్ళే చెబుతారు, మనం చెప్పే పని లేదు సార్. ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే పదవులు రాలేదో అసలు విషయాలు గుట్టంతా వాళ్ళే చెబుతారు. అంతేనా సార్? పదవులు ఇచ్చినప్పుడు ఎవరికి అమ్ముకున్నారని అనలేదే. ఒకటో రెండో ఒకటి మాత్రం జరిగింది, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చారని చెప్పేసి మాట మాత్రం అనగలిగాం. కానీ మేము అట్లా అమ్మకాల కొనుగోలు వ్యవహారం మా దగ్గర ఉండదు సార్. వీళ్ళిద్దరు కూడా మంచి జరగాలి, మంచి నామినేటెడ్ పోస్టులు రావాలని కోరుకోండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవికిరణ్ గారు, సో అమ్మకాల్లో కొనుగోలులో మీరు ఉంటారా ఉండరా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలను